నేను మీ వాణి పులూరి, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్, ఫౌండర్ ఆఫ్ నీ కథే నీ బలం. మనందరికీ ఒక విషయం బాగా తెలుసు, సాడ్నెస్ అంటే వీక్ అవటం కాదండి. మనలో మన గురించి మనం నిజంగా మాట్లాడుకునే మాట గురించి తెలుసుకోవడమే సాడ్నెస్. కానీ కొన్నిసార్లు మనము నిజంగా పెయిన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఎలా? డబ్బు, సమయము, ఫ్యామిలీ టెన్షన్స్, రిలేషన్షిప్ పెయిన్, లోన్లీనెస్, వీటన్నిటిలో మనం అంత చెప్పేది మనం ఇగ్నోర్ చేస్తాం. ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మన మాటల్లో పెయిన్ని, సాడ్నెస్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని మన మనసులోకి, మన జీవితంలోకి ఎలా యూజ్ఫుల్గా మార్చుకోవాలి అనే విషయాల్ని మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఏడవాలనుంది కానీ ఏడిస్తే వీక్ అయిపోతాము అని. లోపల పెయిన్ ఉన్నా సరే బయటికి నవ్వుతూ ఉంటాం. అది సహజమండి. ఈ సొసైటీలో ఏడిస్తే వీక్ అయిపోతాము, తప్పుగా అనుకుంటారు. కానీ నిజమేంటో తెలుసా? మనం ఏడుస్తున్నాము, సాడ్నెస్ బయటికి చూపిస్తున్నాము అంటే హీలింగ్కి దగ్గర అవుతున్నాము అని అర్థం. ఈ బాధలు 2 టైప్స్ ఉంటాయండి, ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా. ఇంటర్నల్గా అంటే ఏంటంటే మనం బాధలన్నింటినీ మనసులో పెట్టుకొని బయటికి చెప్పాం. దానివల్ల నష్టం ఏంటో తెలుసా? మనకు మెంటల్గా చాలా ప్రాబ్లం వస్తుంది. అదే ఒకవేళ బయటికి ఎక్స్ప్రెస్ చేద్దాం, ఎక్స్టర్నల్గా. సెకండ్ వన్ ఎక్స్టర్నల్. అది బయటికి ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, అది ఎలా చేస్తాము? గట్టిగా మాట్లాడటం కానీ, తిట్టుకోవడం కానీ, ఏదన్నా విసురుకోవడం కానీ, ఇవన్నీ చేస్తాం. దీనివల్ల నష్టం ఏంటో తెలుసా? రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, వస్తువులు నష్టం అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, దీంతో దూరం కూడా పెరుగుతుంది మనుషుల మధ్య. వీటన్నిటికంటే అసలు ఇవి ఎందుకు వస్తాయి అనేది ముందు ఆలోచన, కారణాలు తెలుసుకుందామా? మనము ఒకళ్ళకి చాలా చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అది రాదు. ఇంకొకటి, రెండోది ఏంటంటే మనం చాలా సున్నితం, వాళ్ళు కూడా అలాగే మనం సున్నితంగా హ్యాండిల్ చేయాలనుకుంటాం, అది అవ్వదు. ఇంకోటి ఏంటంటే మనం ఒకళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. వీళ్ళైతే మనకి అన్నీ చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు అంతా అని. కానీ వాళ్ళ దగ్గర నుంచి సేమ్ రెస్పాన్స్ రాదు. రానప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా బాధ వస్తుంది. దీనన్నిటికంటే మనం బాధను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకోవడం బెస్ట్ కదా. ఈ బాధను కూడా కొందరు 2 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారండి. ఒకటి కన్స్ట్రక్టివ్, 2 డిస్ట్రక్టివ్. కన్స్ట్రక్టివ్గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే వాళ్ళ బాధను మనసులోనే పెట్టుకొని ఏదో ఒక పనితో డివేట్ అయ్యి, సర్లే ఈరోజు కాకపోతే రేపైనా ఓకే అవుతుంది అనే థాట్తో వెళ్ళిపోతారు. 2 పర్సన్స్ ఉంటారండి, వాళ్ళు డిస్ట్రక్టివ్గా చేస్తారు. డిస్ట్రక్టివ్ మీన్స్ ఏంటంటే వాళ్ళు హామ్ చేసుకోవడం కానీ, ఏదన్నా వస్తువులను పాడు చేయడం కానీ, లేదా ఇంకేదన్నా ఎవరి మీదైనా అరిసేయటం కానీ అట్లా చేసి 2వ రకంగా ఉంటారు. ఇలా కాకుండా మనం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది కదా. ఈ కంట్రోల్ చేసుకోవటం కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టెంపరరీ, 2 పర్మనెంట్లీ. టెంపరరీ చెప్పుకుందాం. టెంపరరీ ఏంటంటే బాధ వచ్చినప్పుడు కామ్గా కూర్చోవటం, ఒక గ్లాస్ వాటర్ తాగటం, లేదా షవర్ చేయడం, తలస్నానం చేస్తే బాడీ మైండ్ 2 కూల్ అవుతాయి. లేదా బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు అలా గడిపి రావడం, చల్లగాల్లో కానీ ఏదైనా. లేదా మనం ఒక మంచి మ్యూజిక్ కానీ ఏదైనా వింటూ నిద్రపోయి లేవడం. రెండోది, దానికి 3 పద్ధతులు ఉన్నాయండి. ఫస్ట్ ప్రాణాయామం చేయటం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మనలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. 2 మెడిటేషన్ విత్ మ్యూజిక్. దానివల్ల ఏమవుతుందంటే మైండ్ కామ్ డౌన్ అయ్యి క్లియర్గా ఆలోచించడానికి క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది మైండ్కి. 3 యోగా నిద్ర నేర్చుకొని అది ట్రై చేస్తే దానివలన మీరు నిద్రపోయి లేచే లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అది అసలు అప్పుడు మీరు ముందున్నంత టెన్షన్ కానీ బాధ కానీ ఉండదండి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బాధ అని కామెంట్ చేయండి. ఇది అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. నేను మీ వాణి పులూరి. థ్యాంక్ యూ.